జయ జయ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ కథను చెప్పే ముందు ఈ పాదాల వద్ద మా నమస్కారం. నీ ఆశీర్వాదంతోనే ఈ ప్రయాణం మొదలవుతుంది. జై భవాని. 1630లో శివనేరికోటలో జిజాబాయి గర్భం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు జన్మించారు. బంగారు ఉదయకాంతితో, పూజార్ల మంత్రోచ్చారణలతో చారిత్రక వాతావరణం మరింత దివ్యంగా మారింది. జిజామాత శివాజీకి రామాయణం, మహాభారతం యొక్క గొప్పతనం చెప్పి ధర్మం కోసం పోరాడే స్ఫూర్తిని నింపింది. చిన్న వయస్సులోనే శివాజీ ఖడ్గ సాధన, విలువిద్య, గుర్రపు స్వారీ నేర్చుకుంటూ యోధుడిగా ఎదిగాడు. జిజాబాయి గర్వంగా గమనించింది. ఒక వడ్డీ వ్యాపారి రైతులను వేధించినప్పుడు బాలుడైన శివాజీ ధైర్యంగా అడ్డుకొని న్యాయం చేశాడు. అది చూసిన రైతులు ఆనందంతో శివాజీకి ఆశీర్వాదాలు అందించారు. రాత్రి మహలులో జిజాబాయి శివాజీ తలపై చేయి పెట్టి, నీ ఖడ్గం ఎల్లప్పుడూ ప్రజల రక్షణకే ఉపయోగపడాలి అని ఉపదేశం ఇచ్చింది. తన స్నేహితులతో అడవిలో రహస్యంగా ఖడ్గ సాధన చేస్తూ శత్రువులపై వ్యూహం రచించి స్వంతంగా చిన్న సైన్యాన్ని సిద్ధం చేశాడు. తక్కువ మంది ఉన్న తెలివైన వ్యూహంతో యుద్ధం చేసి శివాజీ శత్రువులను ఓడించి తన మొదటి విజయాన్ని సాధించాడు. ఒకరోజు గ్రామంలో కసాయివాడి నుంచి శివాజీ ఒక దూడను కాపాడి తల్లి చూపిన కరుణను జీవితంలో ఆచరించాడు. భవానీ అమ్మవారి ముందర శివాజీ ప్రమాణం చేశాడు, నేను స్వరాజ్యం కోసం యుద్ధం చేస్తాను అని. జై భవానీ.